Hi all of you, welcome to my channel. Very good morning to all of you. సో ఇక్కడ ఇవాళ మనం డిస్కస్ చేయాల్సిన క్వశ్చన్స్ ఏంటి అండి? అగైన్ ప్రాబిలిటీలో 4 మార్క్ క్వశ్చన్స్ అండి. మనం ప్రీవియస్లో ఏం డిస్కస్ చేసాం? ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చాడు, డైరెక్ట్లీ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద గివెన్ వాల్యూస్ అన్నాం. సో బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 ఈవెంట్స్ విత్ P of A union B is equals to 0.65, P of A intersection B is equals to 0.15, then find P of A complement plus P of B complement. సో మనం ఆల్రెడీ ప్రాబిలిటీ ఇంట్రడక్షన్లో మనం ఏం డిస్కస్ చేసామండి? ఈవెంట్ రిప్రజెంటెడ్ విత్ ఏ, కాంప్లిమెంటరీ ఈవెంట్ రిప్రజెంటెడ్ విత్ ఏ పవర్ సి. ఈవెంట్ అంటే నోమో ఏ నార్మల్ ఆల్ఫాబెటిక్ వాల్యూ. సో కాంప్లిమెంటరీ ఈవెంట్ అన్నప్పుడు ఏం రిప్రజెంటేషన్ చేస్తామని మనం ఏ పవర్ సి. సో మనకు ఫార్ములా కూడా ఎగ్జిస్ట్ అయిపోయిందండి. ఏంటిది మనకు ఫార్ములా? పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఫస్ట్ ఇంట్రడక్షన్లో డిస్కస్ చేసామండి. పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు బై యూజింగ్ దిస్ ఫార్ములా యూ నీడ్ టు క్యాలిక్యులేట్ P of A complement plus P of B complement అండి. సో లెట్ us discuss. సో గివెన్ డాటా A అండ్ B ఆర్ ద ఈవెంట్స్ ఇచ్చేసాడు. P of A union B వాల్యూ అండ్ P of A intersection B వాల్యూ 2 వాల్యూస్ ఇచ్చేసాడండి. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటిదండి? P of A complement ప్లస్ P of B complement అండి. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఏ ఫార్ములా యూజ్ చేసుకోవాలా? బై అడిషన్ థీరం. సో అడిషన్ థీరంలోనే యూజ్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ ద అడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ? పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో వాడు పి ఆఫ్ ఏ యూనియన్ బి వాల్యూ 0.65 ఇచ్చిండు. నెక్స్ట్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ 0.15. బోత్ వాల్యూస్ సబ్స్టిట్యూట్. నెక్స్ట్ ఏం చేశాను? ఇక్కడ ఉన్న మైనస్ 0.15 టేక్ లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మనకి ఏమైపోయింది? ప్లస్ అయిపోతుంది. మైనస్ గోస్ టు ప్లస్. 0.65 ప్లస్ 0.15 ఆన్సర్ ఏమైపోతుందండి? 0.8 ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఫార్ములా చెప్పాను. ఏంటిదండి? పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని చెప్పాను? 1. సో ఇప్పుడు నాకు పి ఆఫ్ ఏ వాల్యూను ఏ కాంప్లిమెంట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే పి ఆఫ్ ఏ అంటే మనం ఏం రాయొచ్చండి? రైట్ సైడ్లో ఆల్రెడీ 1 ఉంది. ఇక్కడ ఉన్న ప్లస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ టెక్ రైట్ సైడ్ మైనస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్. ఇదండి ఫార్ములా. పి ఆఫ్ ఏ అంటే ఏం రాయొచ్చు? 1 మైనస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్. ఇక్కడ అదే రాశాను, 1 మైనస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ పి ఆఫ్ బి అంటే ఏం రాయొచ్చు? సిమిలర్లీ 1 మైనస్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్. సో ఇక్కడ 1 ప్లస్ 1 న్యూమరికల్ వాల్యూ 2 అయిపోతుంది. మైనస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ మైనస్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్. యూ నీడ్ టు టేక్ ద మైనస్ ఈస్ కామన్. సింప్లీ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్. ఇప్పుడు ఇదండి మనకు రావాల్సిన క్వశ్చన్ ఇది. సో పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ అలానే ఉంచుకున్నా. ఇక్కడ ఉన్నది ఏంటిది? మనకు మైనస్ టర్మ్ ఉంది. సో మైనస్ టర్మ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మనకి ఏమైపోతుందండి? ప్లస్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఎందుకు? మనకు కావాల్సిన టర్మ్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్. అది పాజిటివ్ నోటేషన్లోకి కన్వర్ట్ కావాలి. సో మైనస్ ఉన్నది లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమైపోయింది? నాకు ప్లస్ నోటేషన్లోకి కన్వర్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఉన్న 0.8 వెళ్ళిపోవాలి, రైట్ సైడ్ రావాలి. సో ప్లస్ ఉన్నది రైట్ సైడ్ వస్తే ఏమైపోయింది? మైనస్. సో 2 మైనస్ 0.8 ఆన్సర్ ఎంత అండి? 1.2. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ 1 ప్లస్ 1 2 అయిపోయింది. ఇక్కడ ఈ 2 టర్మ్స్లో మైనస్ని కామన్ తీసా. పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్. ఇదండి మనకు అడిగిన క్వశ్చన్. ఇప్పుడు ఈ వాల్యూ కావాలి. సో ఈ వాల్యూ ఎందులో కన్వర్ట్ కావాలి? మనకు పాజిటివ్లోకి కన్వర్ట్ కావాలి. సో రైట్ సైడ్లో ఉన్న మైనస్ టర్మ్ను ఎల్హెచ్ అంటే ఈక్వాలిటీ సింబల్కు ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకొచ్చాను. సో మైనస్ గోస్ట్ ఏమైపోయింది? ప్లస్ అయిపోయింది. సార్ నాకు లెఫ్ట్ సైడ్లో ఉన్న కాన్స్టాంట్ 0.8 అవసరం లేదండి. సో దీన్ని ఏం చేస్తున్నా? నేను రైట్ సైడ్ తీసుకెళ్తున్నా. సో 2 మైనస్ 0.8. సో ఫైనల్లీ 2 మైనస్ 0.8 ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి? 1.2. సో ఇదండి థర్డ్ క్వశ్చన్. వెరీ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ లెట్ us డిస్కస్ ఫోర్త్ క్వశ్చన్ అండి. సో దిస్ ఈజ్ ద ఫోర్త్ క్వశ్చన్. సో వెరీ వెరీ సింపుల్ అండి. సో ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి? ఏ అండ్ బి ఆర్ ఈవెంట్స్ విత్ పి ఆఫ్ ఏ 0.5 అండ్ పి ఆఫ్ బి 0.4, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 0.3. ఫైండ్ ఏ డస్ నాట్ అక్కర్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదండి? ఏ డస్ నాట్ అక్కర్స్. సెకండ్ క్వశ్చన్ నైదర్ ఏ నార్ బి అక్కర్స్.
సో వెరీ సింపుల్ అండి, మనకు థియరిటికల్ నొటేషన్లో ఇచ్చాడు. సో మనం ఆల్రెడీ ప్రీవియస్లో నొటేషన్స్ అని ఒక క్లాస్ డిస్కస్ చేసాము, నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు ఆ క్లాస్ డిస్క్రిప్షన్, ఆ క్లాస్ లింక్ను నేను ఈ క్లాస్ డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఏ డస్ నాట్ అక్కర్స్ అండి. సో ఇందాకనే మనం డిస్కస్ చేసాము, ఈవెంట్ ఎగ్జిస్టెడ్ రిప్రజెంటెడ్ ఐస్ ఏ, ఈవెంట్ డస్ నాట్ ఎగ్జిస్టెడ్ అంటే కాంప్లిమెంటరీ ఈవెంట్ ఏ కాంప్లిమెంట్ అండి. సో అందుకే నేను ఇక్కడ ఏం తీసుకున్నాను, ఏ డస్ నాట్ అక్కర్స్ అంటే ఏంటిది, ఏ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అంటే అది ఏ నోటేషన్లోకి మారిపోతుంది, కాంప్లిమెంటరీ ఈవెంట్. సో పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అండి. సో పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అంటే ఇందాక ఏం ఫార్ములా రాయొచ్చు మనకు, 1 - పి ఆఫ్ ఏ. పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 - పి ఆఫ్ ఏ రాయొచ్చు ఫార్ములా. సో ఇక్కడ మనకు ఆల్రెడీ పి ఆఫ్ ఏ వాళ్ళు ఇచ్చేసిండు, ఏమి ఇచ్చేసాడు, 0.5. 1 - 0.5 అంటే ఎంత అండి, ఆన్సరు 0.5 ఇచ్చేసాడు. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటిదండి, సెకండ్ క్వశ్చన్, నైదర్ ఏ నార్ బి అక్కర్స్. ఈ నోటేషన్ ఏమని రాయొచ్చండి మనకు, పి ఆఫ్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. పి ఆఫ్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారండి, ఇక్కడ ఏ కాంప్లిమెంట్, ఇక్కడ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. ఇక్కడ ఏ ప్లేస్లో మనకు ఏముందండి, ఏ యూనియన్ బి ఉంది. సో సింప్లీ దీన్ని కూడా ఏం రాయొచ్చు, 1 - పి ఆఫ్ ఏ యూనియన్ బి. ఇక్కడ 1 - పి ఆఫ్ ఏ, ఇక్కడ 1 - పి ఆఫ్ ఏ యూనియన్ బి. నెక్స్ట్ మనకు తెలిసిన ఫార్ములా ఏంటిది, అడిషన్ థీరం ఫార్ములా, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. పి ఆఫ్ ఏ వాల్యూ హౌ మచ్ అండి, 0.5 ఇన్ ద క్వశ్చన్ గివెన్, పి ఆఫ్ బి 0.4, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 0.3. సో ఇక్కడ ఏమైపోతుంది మనకు, 0.5 ప్లస్ 0.4 0.9 మైనస్ 0.3. 0.9 నుండి 0.3 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అండి, 0.6. సో ఫైనల్లీ 1 - 0.6 ఈజ్ ఈక్వల్స్ టు 0.4. సో ఇదండి వెరీ సింపుల్ క్వశ్చన్. మనకి నొటేషన్ ఒకటి గుర్తుండాలండి. సో కాంప్లిమెంట్ నొటేషన్ గుర్తుందంటే నువ్వు ఏం రాయొచ్చు, ఇక్కడ 1 - పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజీగా రాయొచ్చు. సో ఇది ఎక్కడి నుంచి వచ్చేసింది మనకు, ఈవెంట్ అండ్ కాంప్లిమెంటరీ ఈవెంట్లో ఉన్న ఒక కండిషన్ నుంచి ఎగ్జిస్ట్ అయిపోతుంది. ఇవ్వండి ఈ 4 మార్క్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాబిలిటీలో మనకు 2 వస్తాయి 4 మార్క్ క్వశ్చన్స్ వెయిటేజ్. సో ఈ 4 క్వశ్చన్స్లో నుంచి ఒకటి 100% వస్తుందండి. నెక్స్ట్ రిమైనింగ్ 5 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.